నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ కి ఎటు వెళ్ళినా కూడా ఘోర పరాభవాలు ఎదురవుతున్నాయి. దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గడిచిన వారం 10 రోజుల్లో జరిగినటువంటి పరిస్థితులు చూస్తుంటే పాకిస్తాన్ లో అంతర్యుద్ధం జరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా ఉదంతాలు, ఒక 4-5 ఉదంతాలు జరిగాయి, సంఘటనలు కూడా జరిగాయి. ఇది ఇక్కడ ఖవాజా ఆసిఫ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అక్కడ బలూచిస్తాన్ లో జరిగినటువంటి పాకిస్తాన్ ఆర్మీని చావగొడుతున్నారు, వరుస దాడులు చేస్తున్నారు. తాజా ఉదంతాల గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ లో అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది. నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. గడిచిన వారం 10 రోజుల్లో చాలా సంఘటనలు జరిగేశాయి. ఒకటి, మన T20 వరల్డ్ కప్ లో ఓడిపోవడం దగ్గర నుంచి ఘోరంగా ఓడిపోయారు. సరే, అది ఆటలో ఓటం అనుకుందాం, కానీ మిగతా విషయాలు చాలా జరిగాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొంతమంది పాకిస్తాన్ సైనికుల్ని బందీలుగా పట్టుకొని ఒక వీడియో, కొన్ని ఫోటోలు కూడా విడుదల చేసింది. అక్కడి నుంచి మొదలు పెడదాం, మీ ఇష్టం. మీరు చాలా ఇన్సిడెంట్ జరిగాయి లాస్ట్ 1 వీక్ లో, స్పందన సార్, ఏం జరుగుతుంది అసలు? క్రికెట్ నుంచి మొదలు పెడదాం. మీరు అడిగినట్టు క్రికెట్ లో ఏదో ఆట కదా అని కొట్టి పడేయలేం. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, భారతదేశంతో వాళ్ళు ఆడడానికి వచ్చినప్పుడు వాళ్ళ మానసికత ఎట్లా ఉన్నది, వాళ్ళ ఆలోచన దృక్పథం ఎలా ఉన్నది, వాళ్ళ సైకలాజికల్ పరిస్థితి ఎలా ఉంది అని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు భారతదేశం అంటే ఒక విధమైన భయంలో ఉన్నారు. బయట మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు, కానీ వాళ్ళ లోపల వాళ్ళంతా భయంతో ఉన్నారు. ఒకటి. రెండవది, వాళ్ళ దేశంలో వెళ్తే కనుక వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెట్టారంటే, ఈ కాఫీర్లని మీద అది చేయాలి, ఇది చేయాలి, వాళ్ళని ఉతికేయాలి, అభిషేక్ శర్మని డకౌట్ చేయాలి, మీరు బుమ్రాని 6లు కొట్టాలి, ఇటువంటివన్నీ వాళ్ళకు నూరి పోసేసరికి వాళ్ళు ఫీల్డ్ లోకి వచ్చేసరికి నార్మల్ క్రికెట్ ఆడట్లేదు. ఈ జిహాదీ మనస్తత్వము, ఈ భారతదేశం ఏదో చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతో దిగుతున్నారు. నార్మల్ గా క్రికెట్ ఆడుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ప్రతి బాలు 6 కొట్టాలి, 4 కొట్టాలి, మేము వెనక్కి వెళ్తే కనుక చూడు భారతదేశం మీద నేను ఇన్ని 6లు కొట్టాను, ఇన్ని 4లు కొట్టాను వాళ్ళు చెప్పుకోవాలి. ఆ ప్రెషర్ వాళ్ళ మీద విపరీతంగా ఉంది. అందుకనే చూస్తే ప్రతి బ్యాట్స్మెన్ కూడా 4లు 6లు కొట్టి ట్రై చేస్తూ వాళ్ళు అవుట్ అయిపోయారు. అదే మనకేమైంది, అభిషేక్ శర్మ వికెట్ పడంగానే అఫ్ కోర్స్ మనకు ఇషాన్ కిషన్ గ్యాంబుల్ తీసుకున్నాడు. అతను కొట్టే ప్రయత్నం చేశాడు, కానీ మనకు తిలక్ వర్మ కావచ్చు, లేదా మనకు సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, లేదా తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ కూడా సింగిల్స్ 2s తీసుకోవడము, అవకాశం వస్తేనే వాళ్ళు కొట్టడము, ఇటువంటివన్నీ ఎందుకు చేశారు వాళ్ళు అంటే, మనం గేమ్ ఆటగా ఆడాం మనం. వాళ్ళు అలా ఆడట్లేదు. సైకలాజికల్ గా వాళ్ళు కాఫీర్లతో యుద్ధం చేస్తున్నామనో, లేదా వెనక్కి వెళితే భారతదేశం మీద అది చేయకపోతే ఇది చేయకపోతే ఏమవుతుంది అనుకోవడము, ఇటువంటి ఆలోచనతోటి ఆటలోకి దిగితే కనుక ఇదే పరిణామం వస్తుంది. అంటే ఈరోజు పాకిస్తాన్ సైకలాజికల్ గా మనకు క్రికెట్ మైదానం దగ్గర నుంచి తీసుకొని యుద్ధ మైదానం దాకా కూడా వాళ్ళు ఇటువంటి అహంకారంతో, ఇటువంటి ఫాల్స్ నెరేటివ్ ని నిజంగా నమ్ముతూ వాళ్ళు వెళుతున్నారు. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. వాళ్ళు చెప్పేది ప్రజలకు చెప్పడం వేరే అవ్వచ్చు, కానీ ప్రాక్టికల్ గా ప్రాగ్మాటిక్ గా వాళ్ళు కనుక బరిలో దిగుంటే వేరేలాగా ఉండేది. ఇది అంశం. అదే అంశం వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో అది కూడా చూస్తున్నాం మనం. బలూచీల గురించి మీరు చెప్పారు. బలూచీల పరిస్థితి ఏమైందంటే, బలూచీల పరిస్థితుల్లో అక్కడ మనకు గత ఒక 15-20 రోజుల క్రితం పెద్ద ఆపరేషన్ చేశారు. రమారమి 14-16 ఊర్లని వాళ్ళు కబ్జా చేస్తున్నారు. ఈ ఊర్లని కబ్జా చేసుకున్న తర్వాత ఆ యుద్ధంలో కనీసం అంటే 100 పైచిలకు పాకిస్తానీ సైనికులను చంపేశారు వాళ్ళు. సరే, వాళ్ళు కూడా కొంత నష్టాలు వచ్చాయి, కానీ 100 పైచిలకు వాళ్ళు పాకిస్తానీ సైనికులను చంపారు. పాకిస్తాన్ దాని గురించి ప్రస్తావన లేదు. మా వాళ్ళు చనిపోయారని చెప్పట్లేదు, 2-3 చనిపోయారని చెప్తున్నారు. అంటే దేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి సైనికుల యొక్క వాళ్ళ వీర త్యాగాలను కూడా స్మరించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో పాకిస్తాన్ చాలా కాలంగా ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. కార్గిల్లో అదే చేశారు వాళ్ళు. మా సైనికులే కాదని చెప్పి వాళ్ళు వెనక్కి తీసుకోలేదు, మనమే వాళ్ళని అక్కడ ఖననం చేశాం కొండల మీద. అలాగే ఇక్కడ కూడా అంతే. 17 మంది పాకిస్తానీ సైనికులని కబ్జా చేసుకుని వాళ్ళని వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసింది బిఎల్ఏ సైన్యం. చేసి దాంట్లో విచారించగా 10 మంది బలూచీలే అని తెలిసింది. వాళ్ళని కాబట్టి వాళ్ళని చంపుకోవడం మంచి పద్ధతి కాదు, కాబట్టి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వాళ్ళని వదిలేశారు. మీరు పాకిస్తానీ సైన్యంతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకండి, మళ్ళీ మీరు పాకిస్తాన్ సైన్యంలో చేరకండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని పంపించేశారు. మిగతా 7 మంది బలూచి ఏతర సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 7 మందిని వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళ ఫోటోలు తీసి
పాకిస్తానీ ప్రభుత్వానికి, పాకిస్తానీ సైన్యానికి వాళ్ళు మెసేజ్ పంపించారు. ఏం మెసేజ్ పంపించారు? మీరు కనుక 7 రోజుల లోపల మా బలూచి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, మా సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ అధీనంలో, మీ జైలులో పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు విడుదల చేయకపోతే 7 రోజుల తర్వాత వీళ్ళని మేము ఉరి తీస్తాము అని చెప్పారు. అంటే చంపుతామన్నారు. ఉరి ఏం చేస్తారు? ఇంతకంటే ముందర ఏం చేశారంటే వాళ్ళని బలూచి లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన చట్టాల ప్రకారం, అంటే వాళ్ళకు చట్టం ఉంది అని ఇప్పుడు తెలుస్తోంది మనకి. ఒక విధమైనటువంటి కోర్టులు వాళ్ళు నడిపిస్తున్నారు. ఆ కోర్టులో వీళ్ళని విచారించి అక్కడ బలూచి మహిళల్ని వీళ్ళు బలాత్కారం చేస్తున్నారని, అక్కడ ప్రజల్ని వీళ్ళు ఎత్తుకుపోయి వాళ్ళని చంపుతున్నారని, వాళ్ళ వనరులన్నీ కొల్లగొడుతున్నారని, ఈ అంశాలన్నీ వాళ్ళ మీద నేరాలు మోపి వాళ్ళకి ఉరిశిక్ష విధించడం జరిగింది. కాబట్టి మేము వాళ్ళకి ఉరిశిక్ష విధించాము, వాళ్ళకి ఉరి తీయబోతున్నాము, వాళ్ళని చంపబోతున్నాము, కానీ మీకు 7 రోజులు టైం ఇస్తున్నాం. 7 రోజుల లోపల మా వాళ్ళని విడుదల చేస్తే వీళ్ళని విడుదల చేస్తామని చెప్పారు. పాకిస్తాన్ ఏం స్పందించాలి? వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని వెతికి తీసుకురావడం, వాళ్ళని రక్షించడం లాంటివి ఏమైనా చేయాలి, లేదా వాళ్ళతోటి చర్చలు జరిపి ఏదో విధంగా ఒక సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఈ రెండు చేయకుండా పాకిస్తాన్ సైన్యం ఏం చేస్తోందంటే, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారైన వీడియో, వాళ్ళు కానే కాదు అని చెప్పి ఫస్ట్ డినై చేశారు. మరుసటి రోజు దాంట్లో ఒక SSG కమాండో కూడా వాళ్ళ అధీనంలో ఉన్నాడు. SSG కమాండో ID కార్డ్స్ తో సహా అతని అడ్రస్, ఎక్కడ ఉన్నాడు, ఏ రోజు చేరాడు, ఇవన్నీ కూడా అతనితో చెప్పించి ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత మరుసటి రోజు దాంట్లో మళ్ళీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. మీకు నిన్న 7 రోజులు మేము టైం ఇచ్చాము, ఈ రోజు 6 రోజులే, ఒక రోజు తగ్గిపోయింది అని వార్నింగ్. అంటే మొహం ఎక్కడ దాచిపెట్టుకుంటుందో పాకిస్తాన్ అర్థం కాని పరిస్థితి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ కుటుంబం తెలిసిపోతోంది. ఇది AI అని వాళ్ళ బంధువు రాలేదు కదా, ఏ కుటుంబం చెందిన వ్యక్తో అతని వాళ్ళ బంధువులు వెయిట్ చేస్తున్నారు, ఇతను రాలేదు. పాకిస్తాన్ సైన్యం ఇంకా ఫార్వర్డ్ లో ఉన్నాడు, అక్కడ యుద్ధం చేస్తున్నాడని వీళ్ళు అబద్ధాలు చెప్పినంత మాత్రం కుదరదు కదా, అతను మాట్లాడలేరు, ఏమీ లేదు అక్కడ. రేపు శవమే తేలితే కనుక ఏమవుతుంది పరిస్థితి? కాబట్టి మోహన్ చాటేసుకుని తిరుగుతోంది పాకిస్తాన్ ఆర్మీ. సో ఏ అంశంలో టచ్ చేసి ప్రొసీజ్ చూసినా కానీ కూడా వాళ్ళకు ఎదురు దెబ్బ తగులుతోంది, అవమానాలే వాళ్ళకి ఎదురు. ఆఖరికి అసీమ్ మునీర్ స్వయాన మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ కి వెళితే, మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అది బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వడానికి వెళ్తుంటే అక్కడ ఒక మహిళ సెక్యూరిటీ ఆఫీసర్, అంటే ఆవిడ సైనికుడు కూడా, సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, నార్మల్ గా ప్రైవేట్ గా అపాయింట్ చేసినటువంటి సెక్యూరిటీ సంబంధించిన వ్యక్తి. ఆవిడ నీ ID కార్డు ఏది చూపించు అని అసీమ్ మునీర్. అంటే అసీమ్ మునీర్ చాలా గొప్ప అని చెప్పి పాకిస్తాన్ ప్రగల్భాలు పలుకుతోంది. ఆర్మీ యూనిఫామ్ లో వెళ్ళాడు ఆయన, వెళ్ళినా కానీ ID ఎక్కడా అని అడిగింది ఆవిడ. సో లక్కీగా ఏంటంటే ఆయన మెడలో ID కార్డు వేసి ఉంది కాబట్టి సరే వెళ్ళు అనింది. అంటే ప్రపంచంలోనే వీళ్ళకి ప్రపంచం వీళ్ళకి ఎంత విలువ ఇస్తున్నారో, ఎటువంటి గౌరవం ఉందో అర్థమైపోయింది. అక్కడ మ్యూనిక్ కాన్ఫరెన్స్ కూడా అర్థమైపోయింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్, సౌదీ అరేబియా వీళ్ళిద్దరి మధ్యలో ఒక 2 నెలల క్రితం ఒప్పందం చేసుకున్నారు కదా, నేటో లాంటి ఒప్పందం. ఈ 2 దేశాల్లో ఏ దేశం మీద దాడి జరిగినా ఇంకొక దేశం వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు దిగుతారని చెప్పేసి పెట్టుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, ఆ ఒప్పందం UAEకి అది నచ్చలేదు. ఎందుకంటే ఈరోజు UAE, సౌదీ అరేబియా ఇద్దరు కూడాను ఒక విధమైనటువంటి కోల్డ్ వార్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఎస్పెషల్లీ యెమెన్ హౌతీలకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఇజ్రాయెల్ వాళ్ళకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా మనకు ఇక్కడ సొమాలి ల్యాండ్ ని ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసిన అంశంలో కావచ్చు, చాలా అంశాల్లో సౌదీ అరేబియా, UAE ఇద్దరి మధ్యలో చాలా ఘర్షణ మనకు కనిపిస్తుంది. కాబట్టి పాకిస్తాన్ సౌదీ అరేబియా కూటమిలో చేరింది కాబట్టి పాకిస్తాన్ ని ఇప్పుడు వాళ్ళు క్షమించడానికి సిద్ధంగా లేదు UAE ఏం చేసింది? మొట్టమొదటి అంశం ఏంటంటే, వాళ్ళ నుంచి ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ UAEకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేసింది పాకిస్తాన్. కొన్ని $మిలియన్స్ దానికోసం దానివల్ల వస్తాయని అనుకున్నారు. UAE దాన్ని తిరస్కరించింది. మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము రాము అక్కడ అని చెప్పేసి దాన్ని ఫస్ట్ రిజెక్ట్ చేశారు. ఇది MBZ భారతదేశానికి వచ్చి వెనక్కి వెళ్ళిన 2 రోజుల్లో జరిగిన పరిణామం. రెండవది, చాలా కాలం నుంచి ఒక $1 బిలియన్, 1, 2, 3 బిలియన్ దాకా ఇస్తూ పోయారు పాకిస్తాన్. ఈ పైసలు UAE ఇచ్చిన పైసలన్నీ కూడా బ్యాంక్ లో పెట్టి మా దగ్గర ఇంత రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి IMF దగ్గర, వరల్డ్ బ్యాంక్ దగ్గర, ఇతరత్ర సంస్థల దగ్గర నుంచి వాళ్ళు అప్పులు తెచ్చుకునేవాళ్ళు. UAE ఏం చెప్తుందంటే, ఇప్పుడు మాకు ఆ పైసలు రిటర్న్ చేయండి అని అంటారు, మాకు వాపస్ ఇవ్వండి అని అంటారు. పాకిస్తాన్ ఏమో మేము ఇవ్వలేము, ఇప్పుడు మాకు ఇంకా చాలా కష్టంలో ఉన్నాము, దీన్ని రోల్ ఓవర్ చేయండి అని అడిగారు. రోల్ ఓవర్ అంటే సరే, దాన్ని అదే ఇంకొక సంవత్సరానికి పొడిగించినట్టు చేయండి అని అడిగితే ససేమిరా అనింది UAE. 1 నెల పొడిగిస్తాము,
అది కూడా గతంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కాదు, ఈసారి 6.5% మీ మీద ఇంట్రెస్ట్ మోపుతామని చెప్పారు. ఇంతకంటే అవమానం ఏమైనా ఉందా వాళ్ళకి? తోటి ముస్లిం దేశం అయినటువంటి యుఏఈ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంతకాలం ఆదుకున్నటువంటి దేశము, మొన్ననే రీసెంట్గా ఒక నెల క్రితం ఎంబీజెడ్ అక్కడికి వచ్చి రహీమ్ యార్ ఖాన్ లో వెళ్ళి కొన్ని చాలా రేర్ గా దొరికేటువంటి పిట్టల వేటకు వచ్చాడు. వేటాడి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. అంటే వీళ్ళ వనరులను కొల్లగొడుతున్నటువంటి దేశం కూడా వీళ్లకు ఈరోజు ఇటువంటి అవమానాన్ని వాళ్ళకు చేతికి అందించారు. ఇది పాకిస్తాన్ పరిస్థితి ఈరోజు. ఎటు చూసినా కానీ వాళ్ళు దెబ్బతింటున్నారు. యుఏఈ, భారతదేశము, ఇజ్రాయెల్ ముగ్గురు కూటమిగా ఏర్పడుతున్నారు. సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఇద్దరు కలిసి చేస్తున్న దానికి వ్యతిరేకత ఈరోజు వస్తుంది. మోదీ గారు వచ్చే వారం ఇజ్రాయెల్ వెళ్తున్నారు. సో అందుకని ఈ మొత్తం ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో కావచ్చు, ఏ అంశం తీసుకున్నా కానీ పాకిస్తాన్ ఈరోజు భయంకరంగా అవమానించబడుతోంది. వాళ్ళ మానవంతా కూడాను మొత్తం నీటిపాలు మట్టిపాలు అవుతుంది. ఆ పరిస్థితిలో ఈరోజు పాకిస్తాన్ ఏ అంశం టచ్ చేసినా అదే పరిస్థితుల్లో. వాళ్ళ ఎకానమీ చూస్తేనేమో ఏమీ వెళ్ళట్లేదు, వాళ్ళ సైన్యంలో చూస్తేనేమో విపరీతమైనటువంటి విభేదాలు వస్తున్నాయి. రేపటి రోజు అక్కడ ఎటువంటి కూ వస్తుందో తెలియదు, ఆ పరిస్థితిలో ఉంది. అన్ని సమస్యలు ఉండగా కొత్త సమస్య వాడికి ఇంకోటి పుట్టుకొచ్చింది. ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి తన కుడి కంట్లో 85% చూపు పోయింది అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. మనకు జైల్లో అతన్ని బాగా చిత్రహింసలు పెట్టారు, అతన్ని చూసుకునే పద్ధతిలో చాలా దారుణంగా అతన్ని ప్రవర్తించారు అతనితోటి. అందుకని అతని చూపు పోతోంది. చాలా కాలంగా నా చూపు పోతోంది, నన్ను డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళండి ఆయన చెప్తున్నా వీళ్ళు పట్టించుకోలేదు, కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. కోర్టు ఆదేశానుసారం ఒక డాక్టర్ వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అవును ఇతనికి గ్లూకోమా లాంటిది వచ్చింది, చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పి అతను రిపోర్ట్ ఇచ్చాడు. अब्दालियंस के थ्रू ट्रिकल आउट हुई है। इमरान खान को रात को वो ले गए थे अल शफा आई हॉस्पिटल में। वहाँ पर डॉक्टर अमजद जो है, जो उस टीम के मेंबर है, ही इज़ अब्दालियन ऑल्सो, उन्होंने इसकी एग्जामिन किया, उसको है न्यूरोवेस्कुलर ग्लूकोमा हो गया उस आई में। The chances of restoring his eyesight is I think minimal. अभी इस चीज़ को जो है गवर्नमेंट आर डेस्परेट टू हाइड इट, क्योंकि उनको पता है कि अगर ये बात बाहर आ गई कि हिज आई हैज़ बीन परमानेंटली डैमेज्ड, मेरे ख्याल में KPK से बहुत सीवियर रिपरकशन आएगी। इस वक्त तो लोग इस उम्मीद पे कि उसको आप अस्पताल ले जाए, ट्रीट कर दें। अपेरेंटली उन्होंने हाथ खड़े कर दिए, कहा जी हम कुछ नहीं कर सकते इसको। और फैसल सुल्तान जो CEO है उसका, शौकत खानम का, वो भी मेरा क्लास फेलो अब्दालियन है। दे आर इंसिस्टिंग टू ब्रिंग हिम इनटू शिफा इंटरनेशनल हॉस्पिटल। वहाँ पर जो हेड ऑफ डिपार्टमेंट या वो जो कॉर्निया स्पेशलिस्ट है, कॉर्निया रेटिना स्पेशलिस्ट, आई डोंट नो व्हाट हिज नेम इज, ही इज आल्सो अब्दालियन, ही वांट्स टू ब्रिंग हिम इन। जो खबर दे रहा हूँ क्योंकि जो CEO है इसका शिफा इंटरनेशनल हॉस्पिटल को, इस वक्त एक और अब्दालियन के साथ, जो मेरा रजिस्ट्रार भी रह चुका है, मेरा दोस्त है बहुत अच्छा, वो इस वक्त लंदन में है, तो उससे बात हो रही थी। तो उसने बताया कि CEO has been contacted by Mohsin Naqvi and all other people to transfer Imran Khan to Shifa International Hospital. मगर CEO ने कहा जी मेरी शर्त है, वी आर रेडी टू हेल्प हिम, वी आर रेडी टू अकोमोडेट हिम, मगर ये जो इंटरफेरेंस है, जो ये नहीं है गवर्नमेंट ऑफिशियल से नहीं होगा, दे विल नॉट कम आउट, क्योंकि अंदर ये कहें उनको बताएंगे जी कि नहीं द थिंग्स आर नॉट गुड, और बाहर आके लोग कहने नहीं सब ठीक है सब ठीक है, दैट विल टार्निश द रेपुटेशन ऑफ शिफा इंटरनेशनल। तो उन्होंने कहा जी ये गवर्नमेंट ऑफिशियल्स नहीं होंगे, कोई ट्रीटमेंट लीक नहीं होगी, वी विल डू व्हाट वी कैन डू। तो मेरा ख्याल में सिचुएशन इज डायर, क्योंकि ये वीडियो जो पर उन्होंने भेजी है, this has come out and is going to cause a lot of problem, especially from KPK, because they are very sentimental. तो मेरा ख्याल में अगर ये बात ट्रिकल आउट हो गई कि इमरान खान has lost his eye, तो I think what will happen is there will be a severe repercussion, especially from KPK, or I think we are looking at bloodbath in a sense that it will be uncontrollable. इस दफ़े गोलियाँ चलाएंगे तो जिन पे गोलियाँ खाएंगे भी. I think gradually the things are getting out of hand. రిపోర్ట్ ఇస్తే
సుప్రీంకోర్టు ఒక పెద్ద ప్యానెల్ చేయండి, రీసెర్చ్ చేయండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి కావాల్సిన డాక్టర్లను పెట్టి మళ్ళీ వీళ్ళు ఒక టీం వెళ్ళి చెక్ చేసి ఏమీ లేదు అంత బాగానే ఉన్నాడు, కంటతాలు పెట్టుకుంటే 70% చూపు ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చేసి దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ కి ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్కి తెలిస్తే ఆ దేశంలో ఎటువంటి విధ్వంసాలు సృష్టిస్తారు అన్న భయంతో ఆర్మీ, వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్, వాళ్ళ డీప్ స్టేట్ మొత్తం అన్ని స్టేట్స్ కి వాళ్ళ మన డైరెక్టర్ జనరల్స్ కి వాళ్ళందరికీ కూడాను ఆర్డర్స్ జారీ చేశారు. మీరు దేశంలో అస్థిర వాతావరణం రాబోతోంది, దానికి సన్నద్ధం ఏం కావాలో, దానికి ఏమేం కావాలో అన్ని కూడాను మీరు సమకూర్చుకోండి, సిద్ధంగా ఉండండి అని ఒక నోటీస్ ఇష్యూ చేశారు. కాన్ఫిడెన్షియల్ నోటీస్ ఇష్యూ చేశారు. దాంట్లో మీకు కావాల్సిన నాన్ లీథల్ వెపన్స్ అంటే మనకు రబ్బర్ బుల్లెట్ లాంటివి లేదా మనకు టియర్ గ్యాస్ లాంటివి ఇటువంటివి తయారు చేసి పెట్టుకోండి, కర్రలు, బ్యాటన్స్, మనకు వాళ్ళని అడ్డుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీను. అలాగే మనకు రక్తం కావాల్సి వస్తుంది కాబట్టి అడిషనల్ బ్లడ్ బ్యాంక్ మీరు సఫిషియంట్ నంబర్స్ లో రక్తం తీసి పెట్టుకోండి, బ్లడ్ వయల్స్ పెట్టుకోండి, అంబులెన్సెస్ రెడీగా పెట్టుకోండి. ఇవన్నీ ఆర్డర్లు ఇష్యూ చేశారు. అంటే ఏంటి, నిజంగానే ఇమ్రాన్ ఖాన్కి ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్య తెలిస్తే కనుక, బయట తెలిస్తే కనుక విధ్వంసం రాబోతోంది కాబట్టి దాని భయంతో ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఏ అంశంలో సూచించినా కానీ కూడా ఈరోజు పాకిస్తాన్ చాలా కష్టాల్లో ఉంది. కానీ మనకు ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎటువంటి కష్టం వచ్చినా మొట్టమొదట పాకిస్తాన్ చేసేది ఏంటంటే వాళ్ళ అంతర్గతమైన సమస్యలకు పరిష్కారం ఏంటంటే బాహ్య శత్రువును చూపించడం. బయట ఉన్నటువంటి కాఫిర్ భారతదేశం, హిందుస్థాన్ వీళ్ళు మనల్ని ఏదో చేస్తున్నారు, మన దేశంలో వాళ్ళ రా ఏజెన్సీ వచ్చి ఏదో చేస్తుంది అని ఒక రాక్షసుని చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అది మనకు ప్రమాదం. లేకపోతే వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని వచ్చినా, వాళ్ళకు ఎంత సంక్షోభంలో వచ్చినా మనకేంటి, దానివల్ల మనకు దాన్ని పట్టేటువంటి విషయం కాదు. కానీ ఇమీడియట్ గా దాన్ని ఎక్స్టర్నలైజ్ చేస్తాడు. ఎక్స్టర్నలైజ్ చేస్తే కానీ మనకి ఇబ్బందులు వస్తాయి. రీసెంట్ గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జమ్మూ ప్రాంతంలో, కఠువా ఆ ప్రాంతంలో 5 మంది ఇన్ఫిల్టర్ అయి మన దేశంలోకి వచ్చారు అని చెప్పి వాళ్ళ ఫోటోలు కూడా మన ఏజెన్సీస్ జారీ చేశాయి. ఒక పెద్ద ఘటన జరగబోతోంది అని వాళ్ళకి డౌట్ వచ్చి లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఒక ఆర్డర్ కూడా జారీ చేశాం. ఇదిలా ఉండగా జమ్మూ ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు ఇద్దరు తప్పించుకొని పారిపోయారని మనకు తెలుస్తుంది, వీడియో ఫుటేజ్ వచ్చింది. కాబట్టి ఏదో ఇక్కడ ఘటన జరుగుతుంది, ఘటన జరిగితే కనుక భారతదేశం రిటాలియేట్ చేస్తుంది, మనం వెళ్ళి వాళ్ళని కొడతాం. అది కొడితే కనుక అసిమ్ మునీర్ అతని పొజిషన్ అతను కాపాడుకోగలడు. చూడు మన దేశానికి విపత్కరమైన పరిస్థితి వచ్చింది, కాఫీర్లు మన మీద అటాక్ చేశారు కాబట్టి మనలో ఉన్నటువంటి సమస్యలను పక్కన పెడదాం, ముందర ఈ కాఫీర్లతో యుద్ధం చేద్దాము అన్నటువంటి ఒక నెరేటివ్ తీసుకొస్తాడు. అంటే ఆ దేశాన్ని రక్షించాలన్నా, తన కుర్చీని తను కాపాడుకోవాలనుకున్నా భారతదేశంతో యుద్ధం కావాలి అతనికి. మనం ఏదో 4-5 రోజులు యుద్ధం చేస్తాం, గత ఆపరేషన్ సింధూర్ లాగానే 4-5 రోజులు యుద్ధం చేస్తాం, వాళ్ళు ఎంత దెబ్బలు తగిలినా మాకేం తగలేదని దులుపుకొని వెళ్ళిపోయేటువంటి ఒక ఆవకోశానంత సిగ్గు కూడా లేనటువంటి దేశం. కాబట్టి ఎవరో సౌదీ అరేబియానో లేకపోతే అమెరికానో ఎవరో వచ్చి ఆ యుద్ధాన్ని ఆపేస్తారు, కాబట్టి మనం 4 రోజులు యుద్ధం చేసాం, మనకు నష్టం లేదు అన్నటువంటి, ఇన్ఫాక్ట్ 4 రోజులు యుద్ధం జరిగితే కనుక దేశంలో అందరూ నా వెనకాలే ఉంటారు కాబట్టి నా నేతృత్వం బతుకుతుంది అని ఆలోచన చేస్తున్నటువంటి అసీం. ఇది పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి విషయాలు. అది ఎంత క్షీణిస్తోందో అంత మనకు ప్రమాదం. అది క్షీణించే కొద్దీ భారతదేశం మీద ఏదో ఘటన చేసి భారతదేశంతో 2-3 రోజులు యుద్ధం తీసుకువచ్చేటువంటి పరిస్థితులు అసీం మునీర్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే సార్ ఇక్కడ మీరు అన్నారు, ఇప్పుడు ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు, ఒక 5-6 చొరబడి లోపలికి వచ్చేసారని చెప్తున్నారు. పాకిస్తాన్ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం అనుకుంటూనే ఉన్నాం ఎప్పటికప్పుడు, వీళ్ళు ఎన్ని దెబ్బలు తగిలినా కూడా కుక్కతో ఒక వంకరలాగా వీళ్ళ బుద్ధి మారదు, ఏదో ఒక దుస్సాహసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అని మనం వింటూనే ఉన్నాము. ఆ టెర్రర్ క్యాంప్స్ కూడా మళ్ళీ రియాక్టివేట్ చేశారనే వార్తలు కూడా గతంలో మనం మాట్లాడుకున్నాము. వీటన్నిటికీ కారణాలు కూడా ఉండవచ్చు, ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఏదో క్రియేట్ చేసి వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని భారత్ మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అనేటువంటి ఇప్పుడు మీరు చెప్పింది కూడా అదే. దానికి మనం తయారుగా ఉన్నామా, భారత్ సిద్ధంగానే ఉందా, ఎలా ఫేస్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి ఈ అంశాన్ని అనేది? అంటే మనం ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ఆపరేషన్ సింధూర్ ని మేము నిలపలేదు, దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాము, ప్రస్తుతానికి ఓన్లీ టెంపరీగా పాజ్ చేశాము. ఆపరేషన్ సింధూర్ అనేది మేము
ఎండ్ చేయలేదు, దాన్ని అంతమొందించలేదు, దాన్ని క్లోజ్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. మన ఆర్మీ చీఫ్ కూడా చాలాసార్లు ఆయన ప్రశ్నిస్తే ఆపరేషన్ సింధూర్ నడుస్తూనే ఉంది అని చెప్పారు ఆయన. అది ఎలా నడుస్తోంది అని మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. మనకు అర్థమైనటువంటి ఆపరేషన్ సింధూర్ ఏంటి, వెళ్ళి అక్కడ బాంబులు వేయడము, వాళ్ళతో కొట్టుకోవడం, 4 విమానాలు పేల్చేయడము, 4 వాళ్ళ మన మసూద్ అజర్ లాంటి వాళ్ళని చంపేయడము, ఇదే మనకు అర్థమైనటువంటి ఆపరేషన్ సింధూర్. కానీ మనం యాక్చువల్గా ఏం చేస్తున్నామంటే వాళ్ళని ఎంత సతాయిస్తున్నామంటే వాళ్ళ స్తోమతకు మించి వాళ్ళని సతాయిస్తున్నాం. ఎలా? కొన్ని ఉదాహరణలు చూడొచ్చు మనం. మన విమానాలు వాళ్ళ సరిహద్దు దగ్గర దాకా వెళ్తాయి, గస్తీలు తిరిగితే వస్తాయి. వాడికి ఏమనిపిస్తుంది, ఎప్పుడు లోపల తిరిగి వచ్చి కొడతాడో తెలియని భయం. కాబట్టి మనం 10 సార్లు వెళ్తే కనీసం ఒకసారైనా వాడి విమానాల్ని ఆకాశంలో ఎగరేయాలి, మనకు ఒక ఛాలెంజ్ ఇవ్వాలి. వాడు ప్రతిసారి వాడి విమానం ఆకాశంలోకి ఎగరవేశాడంటే ఇంధనం ఖర్చు అవుతుంది, ఖర్చు అవుతుంది. వాడి దగ్గర పైసలు లేవు, ఆ దేశంలో పైసలు లేవు, కటిక దారిద్ర్యంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని అదే పనిగా ఈ విన్యాసాలన్నీ చేస్తున్నాం. మన సైన్యం వెళ్తుంది ఎక్కడో, మనకు జైసాల్మీర్ దగ్గర సడన్ గా మన ఆర్మీ ఒక కాంటింజెంట్ వెళ్ళిపోతుంది, దూసుకు వెళ్తుంది. సరిహద్దులు దాటదు కానీ సరిహద్దు దాకా వెళ్తుంది. అక్కడ వస్తున్నారేమో, భారతదేశం అటాక్ చేస్తుందేమో అని వాడి ట్యాంకులు, వాడి మనుషులు అందరు తిప్పుకోవాలి. అక్కడ ఒక రోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇంకెక్కడో మనకు జలంధర్ దగ్గర తీసుకువెళ్తాం, ఇంకెక్కడో కపూర్తలా దగ్గర ఇలా వాళ్ళని సతాయిస్తున్నాం. మన సైన్యం ఎప్పుడు వస్తుంది, ఎయిర్ క్రాఫ్ట్లు ఎప్పుడు వస్తున్నాయి, యుద్ధ విన్యాసాలు ఏం చేస్తున్నాము, ఆ ప్రాంతంలో అంతా గస్తీలు ఏం తిరుగుతున్నాము, ఇవన్నీ చేసేసరికి వాడు కూడా కౌంటర్ మెషర్ చేయాలి. కాబట్టి వాడి స్తోమతకు మించినటువంటి ఖర్చులు కూడా పెట్టుకుంటున్నాడు. ఇది పార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్, మనం చేస్తున్నాం వాడికి. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం సిద్ధంగానే ఉన్నాం, చాలా సిద్ధంగా ఉన్నాము. పైపెచ్చు ఆపరేషన్ సింధూర్లో మనం నేర్చుకున్నటువంటి పాఠాల ఆధారంగా ఈసారి ఏం చేయాలి, ప్రోటోకాల్స్ అన్ని కూడా ఫిక్స్ చేసుకున్నాం. గత సంవత్సరం కూడా ఇంకా తిరగలేదు, మే వస్తే మనకు సంవత్సరం అవుతుంది ఆపరేషన్ సింధూర్ చేసి. ఈ 10 నెలల్లో, ఈ 9-10 నెలల్లో 2 లక్షల పైబడి మనం ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ చేసేసాం. ఎన్నో అంశాల్లో మన గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడాను భర్తీ చేసుకునే దిశగా మనం చాలా ప్రొక్యూర్మెంట్స్ చేస్తున్నాం. మనకు నేషనల్ స్టబ్లో మేము చేస్తున్నటువంటి క్షాత్రం ఎపిసోడ్స్లో ఇవన్నీ కూడాను మేము డీటెయిల్డ్గా వర్ణించాము అన్నీ కూడా. కాబట్టి మనం సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు ఈరోజు చిన్న ఘటన చేస్తే, కటువాలో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదైనా ఒక టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ చేశారంటే కనుక దానికి ప్రతీకారం తీర్చుకొని తీరుతాము. పహల్గాం ఘటనలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, దీన్ని మొత్తం ప్లానింగ్ చేసినటువంటి వ్యక్తి ఎవరో అజ్ఞాత బందూకుదారులు గన్స్ తీసుకొని వచ్చి పాకిస్తాన్లో చంపేశారు. అంటే ఎవరిని వదిలిపెట్టాం, కోవర్ట్ గానే చంపుతాము, ఓవర్ట్ గానే మనం ఆపరేషన్ చేసి చంపుతాం. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేది జరుగుతూనే ఉంది, దాన్ని ముయ్యలేదు. కాబట్టి మనం చాలా సిద్ధంగా ఉన్నాం, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయితే సార్, మీరు అన్నట్టుగా పాకిస్తాన్లో ఎంత గందరగోళ పరిస్థితి నెలకొంది అని చెప్పడానికి మీరు దాదాపు ఒక 5-6 ఇన్సిడెంట్లు, 5-6 సంఘటనలు మీరు చెప్పారు. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉందో చెప్పడానికి ఖవాజా ఆసిఫ్ రీసెంట్గా ఇచ్చినటువంటి స్టేట్మెంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అమెరికాకి యాంటీగా జనరల్గా వాళ్ళు మాట్లాడరు, బట్ అయినా కూడా ఆయన అంత బాహాటంగా పాకిస్తాన్ని అమెరికా టిష్యూ పేపర్ లాగా వాడుకొని వదిలేసింది అని ఆ డిఫెన్స్ మినిస్ట్రీ అన్నాడు. అంటే కాదా? డిఫెన్స్ టిష్యూ పేపర్ అనలేదు, టాయిలెట్ పేపర్ అన్నాడు. ఓకే, టాయిలెట్ పేపర్ టిష్యూ పేపర్ చాలా తేడా ఉంది. టిష్యూ పేపర్ అంటే నేను చీపుకోవడానికో తుడుచుకోవడానికో వాడుకుంటాను. నేను భోజనానికి వెళ్ళినప్పుడు టిష్యూ పేపర్ ఇస్తారు, ఆ తడిని తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ వాడుకుంటాను. టాయిలెట్ పేపర్ ఎక్కడ వాడతాను నేను? ఆయన వాడిన పదం టాయిలెట్ పేపర్. అంటే పాకిస్తాన్ అన్న ఒక టాయిలెట్ ని వాళ్ళు పేపర్ లాగా కడుక్కొని దాన్ని పక్కన పడేశారు. పాకిస్తాన్ ఒక టాయిలెట్ పేపర్ గా వాడుకొని పక్కన పడేశారు. అంటే పాకిస్తాన్ ని ఏ పని చేయడానికి వాడుకున్నారో ఆయన పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. టిష్యూ పేపర్ కి టాయిలెట్ పేపర్ కి చాలా తేడా ఉంది. అంత భయంకరంగా వాళ్ళని ట్రీట్ చేసినట్టు తనే ఒప్పుకున్నాడు. మరి ఇంత బాహాటంగా అమెరికాని అన్నప్పుడు అమెరికా వాళ్ళ నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోవడానికి కారణం ఏంటంటారు? అమెరికా పాకిస్తాన్ ఎప్పుడూ పట్టించుకోలేదు. వాళ్ళ అవసరాలకు కావాల్సినప్పుడు వాడుకుంటారు, తర్వాత అదే ఆయన చెప్పినట్టు టాయిలెట్ పేపర్ లాగా తుడిచి పక్కన పడేస్తారు. మొదటిసారి సోవియట్ యూనియన్తో యుద్ధం జరిగినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ వచ్చినప్పుడు ముజాహిదీన్లని అద్దని ఇద్దని పాకిస్తాన్ వాడుకున్నారు. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ వెనక్కి వెళ్ళిపోయిందో అప్పుడు పాకిస్తాన్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది, మొత్తం వాళ్ళని డంప్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత తాలిబాన్ వచ్చాక మళ్ళీ రెండవసారి తాలిబాన్ వీళ్ళు ఎదుర్కోవడానికి వస్తుందని చెప్పి వీళ్ళు వెళ్ళి ఆపరేషన్స్ చేశారు. మనకు తెలుసు, ఆల్మోస్ట్ 2 దశకాలు యుద్ధాలు చేశారు. అయిపోయిన తర్వాత జో బైడెన్ హయాంలో వీళ్ళు వెనక్కి వచ్చేసిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ని కానీ లేదా తర్వాత షహబాజ్ షరీఫ్ని కానీ కనీసం ఫోన్ చేయడం కూడా లేదు. వీళ్ళ అంబాసిడర్లు వెళ్ళి వాళ్ళు ఏదో విధంగా మా ప్రైమ్ మినిస్టర్కి ఫోన్లు చేయండి అని ఎంతో కష్టపడి వాళ్ళు ప్రాధేయపడి లాబింగ్ చేశారు, పట్టించుకోలేదు. ఆ దేశాన్ని కంప్లీట్గా డంప్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ సింధూర్లో కూడా
మే 9వ తారీఖు వరకు కూడా జేడి వ్యాన్స్ కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ వాళ్ళ ఇతరత్ర పీట్ హెగ్జెత్ కానీ వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ ఏం చెప్పారు, భారత పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంటే మాకేం సంబంధం లేదు, వాళ్ళు తెలుసుకుంటారు, మాకు అనవసరం అని చెప్పి చేతులు ఒప్పుకున్నారు. 10వ తారీఖున ఏదో ఘటన జరిగింది. అది ఏం జరిగింది, చాలా పెద్ద చర్చ అది. అమెరికా అసెట్స్ ఏవో దెబ్బతిన్నాయి, అందుకని వాళ్ళు అప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. అప్పుడు కూడా మోదీ గారికి జేడీ వ్యాన్స్ ఫోన్ చేస్తే కానీ నేను చాలా బిజీగా ఉన్నాను అంటే, లేదు వాళ్ళు పెద్ద అటాక్ మీద ప్లాన్ చేస్తున్నారని మనల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు జేడీ. మోదీ గారు ఏం చెప్పారు, ఏం పర్వాలేదు, గోలీకే బదులా గోలా దేంగే, వాడు బుల్లెట్ ఫైర్ చేస్తే మేము ఇక్కడ నుంచి షెల్ కొడతామని చెప్పి మేము మా గురించి మీరు వరి అవ్వకండి, మేము చూసుకుంటామని చెప్పేసరికి అప్పుడు వాళ్ళు పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి పాకిస్తాన్ని దాసోహం అనిపించే ప్రయత్నం వాళ్ళు చేశారు. కాబట్టి ఏ దేశ ప్రపంచంలో ఎవ్వరు కూడా, అమెరికా కానీ ఎవ్వరు కూడా పాకిస్తాన్ అంటే పట్టించుకోరు, అవసరాలకు వాడుకొని పక్కన పడేస్తారు. భారతదేశంతో ట్రేడ్ డీల్ అయిపోగానే పాకిస్తాన్ అవసరం వాళ్ళకు లేదు. భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావడానికి పాకిస్తాన్తో మైత్రి ఉన్నట్టు నటించాడు డొనాల్డ్ ట్రంప్. ఒకసారి భారతదేశంతో డీల్ అయిపోగానే చర్చలు అయిపోయింది, మనకు ఇద్దరి మధ్యలో నార్మలైజ్ అయిపోయింది అనగా పాకిస్తాన్ అదో టాయిలెట్ పేపర్ లాగానే అతన్ని వాడి పాకిస్తాన్ పక్కన పడేశారు అది అమెరికా. కాబట్టి అమెరికా ఏం స్పందించదు, అమెరికా ఏం పట్టలేదు, దే డోంట్ కేర్. పాకిస్తాన్ అనేది ఏంటి దేశం, దాని గురించి వీళ్ళు కామెంట్ చేసి వేస్ట్ కూడా వాళ్ళ టైం వేస్ట్ చేసుకోరు, అది మనం అర్థం చేస్తాం. సో ఈ ఆ లెటర్ ఏదైతే ఈమెయిల్ ఏదైతే లీక్ అయిందో దాన్ని బట్టి వాళ్ళు సివిల్ వార్కి సిద్ధం అవుతున్నట్టుగా, అంటే ప్రజలే తిరగబడేటువంటి రోజు వస్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ లో వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు. దానికి తయారుగా అని చెప్పి అన్ని ప్రావిన్సులకి లెటర్లు రాసినట్టుగా కనబడింది. అలాంటిది ఏమైనా జరుగుతుందంటారా? జరిగే ఆస్కారం ఇప్పుడు వాళ్ళే ప్రిపేర్డ్ గా ఉన్నారంటే దాని అర్థం అదే కదా. ఈవెన్ బలూచ్ నుంచి కావచ్చు, ఇక్కడ ప్రజల నుంచి కావచ్చు, అక్కడ టీడీపీ నుంచి కావచ్చు, అన్ని వైపుల నుంచి కూడా ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తుందా అసెంబ్లీ మీద? అంటే అంతర్కలహాలు ఉన్నాయి, అంతర్గతంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి లేదని మనం అనడానికి వీల్లేదు. కటిక దారిద్ర్యం ఉన్నది, 50% పైబడి వాళ్ళలో పేదరికం పెరిగిపోయింది. చాలా మంది పావర్టీ లైన్ కంటే దాటిపోయారు, 50% పైన దాటిపోయారు వాళ్ళు. నీటి ఎద్దడు ఉంది, మనమేమో నీళ్లు మీద మనం కసరత్తు చేస్తున్నాము, చెనాబు వాటి మీద డ్యాములు కడుతున్నాము, మనకు ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉండే డ్యామ్లో నీళ్లు ఆపేస్తున్నాము. చాలా అంశాల్లో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ఏదో ఒక విధమైనటువంటి ప్రతిక్రియ వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఏది కూడాను ఒక ఎమోషన్ వస్తేనే ఇటువంటివన్నీ జరుగుతాయి. మనకు డీప్ స్టేట్, అమెరికా డీప్ స్టేటే ఈ జెన్జీ పేరిట ఎన్ని దేశాల్లో వాళ్ళు చేస్తున్నందుకు చేశారు. షేక్ హసీనాని తీసేయడం కావచ్చు, కేపీ శర్మ ఓలీని తీసేయడం కావచ్చు, రాజపక్ష సోదరులు ఎలా అయ్యారో మనం చూసాము. కాబట్టి ఇటువంటిది ఏదైనా అవుతేనే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమైనా దెబ్బతింటుంది అంటేనే వాళ్ళుగో ఇటువంటివి చేస్తారు. కానీ లేకపోతే ప్రజల్లో ఎంత పేదరికం ఉన్నా కానీ వాళ్ళు తట్టుకుని వాళ్ళు బయటకు వచ్చి వీధుల్లో వచ్చి కొట్లాడేంత శక్తి ప్రజలకి నార్మల్గా ఉండదు. కొన్ని ఘటనలు జరగవచ్చు, ఎమోషన్ కావాలి. అందుకని ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కి ఏమైనా అయితే కనుక ఆ ఎమోషన్ని వాళ్ళు ఆర్మీ తట్టుకోలేని పరిస్థితి. ఆర్మీలోనే చీలిక ఉంది. ఆర్మీలో చాలా మంది ఆఫీసర్లు, కమాండర్లు ఇమ్రాన్ ఖాన్ సమర్థించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సీనియర్ మోస్ట్ లీడర్ని చాలా మందిని ఈయన పరిచయం చేశాడు, అతని ఉద్యోగం నుంచి తీసేశాడు, అవన్నీ చేశాడు. కానీ కింద ఆఖరి సైనికుడు దాకా చాలా మంది ఇమ్రాన్ ఖాన్ అంటే గౌరవించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాదు ఈవెన్ సీనియర్ ఆఫీసర్ల ఇండ్లలో వాళ్ళ భార్యలు ఇమ్రాన్ ఖాన్ని ప్రేమించేవాళ్ళు, ఇమ్రాన్ ఖాన్ సమర్థన ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితిలో సైన్యంలోనే వాళ్ళకు చాలా ముసలం పుట్టేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్. అందుకని అది ఏ దిశగా వస్తుంది, ఎలా వస్తుంది చెప్పడం చాలా కష్టం. బట్ ఒక కర్కోటకమైనటువంటి క్రూరమైనటువంటి సైన్యం కాబట్టి కొన్ని వందల మందిని చంపి వాళ్ళు ఎవరు ఏమి చావలేదు, ఏమి అవ్వలేదు అని వాళ్ళు నిర్లజ్జగా వాళ్ళు ప్రపంచం ముందర వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. చూద్దాం ఏ దిశగా వెళ్తుందో ఇది. ప్రస్తుతానికైతే వాళ్ళు నోటిఫికేషన్స్ అన్ని ఇష్యూ చేశారు. చూద్దాం రాబోయే రోజుల్లో నిజంగా ఇది ఫ్లేరప్ అవుతుందా, లేదా ప్రజల్ని బయటికి తీసుకొచ్చేటువంటి నేతల్ని వీళ్ళు కొనుక్కోనడం, లేదా వాళ్ళని బెదిరించి జైల్లో పెట్టడం, ఇటువంటి ఏమైనా చేస్తారా. కానీ అది టెంపరీగా కొన్ని రోజులు వాళ్ళు దాటేసినా కానీ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి సంక్షోభం అన్నది అంత తొందరగా పోయేటువంటి విషయం కాదు. అది భారతదేశం మీద నెట్టేసినా కానీ కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్ ఉంది. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఈ యొక్క ఏమంటారంటే ఒక పెద్ద బాంబు పటాకి పేలడం అనేది ఖాయము. ఆ దేశంలో అస్థిర వాతావరణం అనేది ఖాయం. అక్కడ అస్థిర వాతావరణం ఉంటే మన మీద ఎటువంటి ప్రభావం ఉంటుందని మనం చాలా కేర్ఫుల్ గా దాన్ని అనలైజ్ చేసి సిద్ధంగా ఉండవలసిన ఆవశ్యకత మనకు కూడా ఉంది. గిరిధర్ గారు, మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతోంది. అన్ని సంక్షోభాలు కూడా అక్కడ ఉన్నాయి, ఆర్థిక సంక్షోభము, రాజకీయ సంక్షోభము, మరో పక్క ఎటువైపు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు చర్చలో పాల్గొన్నందుకు.
ధన్యవాదాలు. మరి ఈ ఎపిసోడ్ కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కూడా తప్పకుండా తెలియజేయండి కామెంట్స్ రూపంలో. వచ్చే ఎపిసోడ్ లో మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. వందే మాతరం. భారత్ మాతా కీ జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.